హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం చూస్తూ ఉన్నారు. అలాగే చేతులు, కాళ్ళు 2 ముక్కలైనా తిరిగి అతికించి మెడికల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. కానీ ఏకంగా తల తీసి తల పెట్టడం సాధ్యమయ్యే పనేనా? చిన్నతనం నుంచి మనం వినాయకుని తల నరికి దాని స్థానంలో శివుడు వేణుగు తల అంటించడం వినే ఉంటాం. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ ఎక్స్ ఫైల్ ఐ వాంట్ టు బిలీవ్ సినిమాలో హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చూసాం. అలాగే నిజ జీవితంలో ఒక వ్యక్తి తలను మరొకరికి అమర్చడం సాధ్యమే అంటోంది అమెరికాకు చెందిన స్టార్టప్ కంపెనీ బ్రెయిన్ బ్రిడ్జ్. హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా చేయొచ్చు? రోబోలతో చిత్రీకరించిన వీడియోని సోషల్ మీడియాలో విడుదల చేసింది. ప్రమాదాల్లో అవయవాలు కోల్పోవడం లేదా దెబ్బతినడం జరిగితే దాతల నుంచి సేకరించిన అవయవాలను తీసుకొని ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్టే ఒక వ్యక్తి తలను మరొకరికి అమర్చడాన్ని హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. బ్రెయిన్ బ్రిడ్జ్ విడుదల చేసిన వీడియోలో 2 రోబోలు ఒక రోబో తలను మరొక రోబోకు ఎలా అమర్స్తారో చూపించారు. స్టేజ్ 4 క్యాన్సర్, పక్షపాతం, బ్రెయిన్ డెడ్, అలర్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధ వ్యాధులతో సతమతమయ్యే వారి తలను తొలగించి అప్పుడే మరణించిన వారి తలను పెట్టొచ్చని బ్రెయిన్ బ్రిడ్జ్ వీడియోలో పేర్కొంది. హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రయోగం కొత్తదేమీ కాదు. ఈ తరహా ప్రయోగాలు 1900లోనే ప్రారంభమయ్యాయి. ఇప్పటికే చాలా మంది శాస్త్రవేత్తలు జంతువులపై ప్రయోగాలు చేశారు. 1954లో సోవియట్ యూనియన్కు చెందిన ఒక సర్జన్ ఒక కుక్కకు హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాడు. అయితే సున్నితంగా ఉండే నాడీ వ్యవస్థ, రక్తనాళాలు పనిచేయకపోవడంతో ఆ కుక్క కొన్ని రోజులకే మరణించింది.